హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ టీవీ. నేను మీ కావ్య. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలతోటి ఎదుర్కొంటూ ఉంటాము. పిల్లల్లో మరియు వృద్ధుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనారోగ్య సమస్యలు. ఈ వర్షాకాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి డాక్టర్ గారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? రైనీ సీజన్ అంటే మనకి ఏప్రిల్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ వరకు రైనీ సీజన్ అంటారు. ఈ ఏప్రిల్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మంత్స్నే ఫీవర్ సీజన్ కూడా అంటారు. ఈ వర్షాకాలంలో వాటర్ చేంజ్ అవడం వల్ల, సీజన్ చేంజ్ అవడం వల్ల ఎక్కువగా జలుబు, దగ్గు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వస్తాయి. అలాగే కలుషితమైన నీరుని తాగడం వల్ల డయేరియా కూడా వస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ అలాంటివి ఎందుకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ సీజన్? ఈ వర్షాకాలంలో ఏంటంటే స్కిన్ అనేది మనకి డ్రైగా అయిపోతుంది, అంటే పొడిబారిపోతుంది. ఆ పొడిబారితనం వల్ల ఆల్రెడీ ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయ్యి ఇంకా ఎక్కువ వస్తాయి. సో వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ స్కిన్ మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి, తేమగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీ పెంచడానికి బాడీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎప్పుడైనా సరే బయట చిరుతిండ్లు అవి తినకుండా ఇంట్లోనే వేడిగా చేసుకున్న ఆహారం, ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయలు ఎక్కువ తీసుకుంటే మంచిది. పిల్లలకు మరియు పెద్దలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సీజన్లో ఏంటి? పిల్లలైనా పెద్దలైనా సరే బయట ఫుడ్ తినకూడదు. అలాగే ఫుడ్ తీసుకునే ముందు ఖచ్చితంగా కూడా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా కంపల్సరీ. అలాగే వాటర్ కూడా బాయిల్డ్ వాటర్, అంటే కాచి చల్లార్చిన నీరు తాగడం చాలా మంచిది. ఇంట్లోనే చేసుకున్న ఆహారం, కాయగూరలు, ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. పిల్లల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ ఎలాంటి చర్యలు తీసుకో? ఎక్కువగా చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ కిడ్స్కి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, ఎవరైనా కిడ్స్కి బాగాలేనప్పుడు పేరెంట్స్ స్కూల్కి అసలు పంపొద్దండి. ఖచ్చితంగా పిల్లలకి బాగాలేనప్పుడు ఇలా వైరల్ ఫీవర్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు పిల్లలకి రెస్ట్ అనేది చాలా అవసరం. సో ఇంట్లోనే ఉంచి పిల్లలకి కరెక్ట్గా మెడిసిన్స్ ఇస్తూ, ఎక్కువగా వాటర్ హైడ్రేషన్ అనేది ఇంకా అవసరం ఇస్తూ ఉంటే మన పిల్లలకి తగ్గుతుంది, అలాగే పక్కన వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా స్కూల్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా హ్యాండ్ వాషింగ్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ చేయాలి. ఫుడ్ తినే ముందు అందరు పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే వాటర్ కూడా ప్రాపర్ శానిటైజ్డ్ వాటర్ స్కూల్ పిల్లలకి అందించాలి. మస్కిటో బైట్స్ నుండి ఎలా ఉండాలి జాగ్రత్త? మస్కిటో బైట్స్ ఈ సీజన్లో రాకుండా మన ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్, అంటే నీటి నిల్వ అనేది లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల కూడా కాలువలు లాంటివి ఉంటే ఖచ్చితంగా కంపల్సరీగా క్లీన్ చేయించుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఈవినింగ్ టైమ్స్లో డోర్స్, కర్టెన్స్ క్లోజ్ చేయాలి, విండోస్ అవి క్లోజ్ చేయాలి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్టయితే మస్కిటో నెట్స్ కూడా వాడాలి. మస్కిటో రిపెలెంట్స్ కూడా మనకి క్రీమ్స్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి మార్కెట్లో. వాటిలో స్కిన్ ఫ్రెండ్లీ రిపెలెంట్స్ వాడుకోవడం మంచిది. డెంగ్యూ, మలేరియా అలాంటివి వచ్చే వాటిని ఎలా గుర్తించాలి? అంటే ఫీవర్స్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేది గుర్తించడం అనేది పేషెంట్కి అసాధ్యం అండి. సో ఏ ఫీవర్ అయినా సరే మీకు 2 days తర్వాత కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు అంటే డోలో, పారాసిటమాల్ మీరు రెగ్యులర్గా వేసుకుంటారు కదా, వేసుకున్నా సరే అసలు ఫీవర్ తగ్గట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మనం తినే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు, ఫ్రూట్స్, వాటిని ఎలా బెస్ట్ మెథడ్లో ఎలా వాషింగ్ చేసి? సో ఆకుకూరలైనా కూరగాయలైనా సరే రన్నింగ్ వాటర్లో ఒక 10 minutes పాటు వాష్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే ఉప్పు ప్లస్ పసుపు, సాల్ట్, టర్మరిక్ కలుపున్న వాటర్లో 5 minutes పాటు నానబెట్టేసి తర్వాత ఒక 5 minutes రన్నింగ్ వాటర్లో వాష్ చేస్తే సరిపోతుంది. మరి రైతుల పొలంలో వాళ్ళకి స్నేక్ బైట్స్ అలాంటివి ఏమైనా వచ్చినా కానీ, పురుగు పుట్ట అలాంటివి ఏమైనా వచ్చినా కానీ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వర్షాకాలంలో ఎక్కువగా రైతులకి పొలాలు నైట్ టైం వెళ్ళినప్పుడు పురుగు ముడుతుందండి. సో నేనేం చెప్తానంటే, నైట్ టైం పొలానికి వెళ్ళేటప్పుడు బూట్లు ఖచ్చితంగా ధరించాలి. చాలా వరకు కూడా స్నేక్ బైట్స్ అనేవి బూట్లు ధరించడం వల్ల మనం నివారించవచ్చు. అలాగే లైట్స్ కూడా పెట్టుకోవాలి. సో నైట్ టైం ఖచ్చితంగా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పొలాల్లో ఆల్రెడీ లైట్స్ పెట్టుకోవడం మరియు బూట్లు వేసుకోవడం వల్ల కొంతవరకు నివారించు. ఎక్కువగా స్నేక్ బైట్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా, అలాంటివి జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు రావాలి లాంగ్గా ఉన్నప్పుడు హాస్పిటల్? సో స్నేక్ బైట్ కనుక జరిగింది, పాము కుట్టింది అని మీకు అనుమానం ఉంటే అప్పుడు ఖచ్చితంగా చేయాల్సినవి అంటే, ఏ కాలు అయితే కుట్టిందో, ఎక్కడైతే కుట్టిందో ఆ ప్రదేశాన్ని కదిలించకుండా, వీలైనంత వరకు కదిలించకుండా ఉండాలి. అలాగే టైట్గా అయితే బ్యాండేజ్ కట్టకూడదండి, కొంచెం లైట్ లూజ్గా ఉంచేసి బ్యాండేజ్ కట్టొచ్చు. ఆ కరిచిన చోట కట్ చేయడం కానీ, లేదంటే కొరికేసి విషం తీయడానికి కానీ అలాంటి ప్రయత్నాలు అయితే అస్సలు చేయొద్దు. వీలైనంత త్వరగా మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి.